హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు మేమైతే ఇల్లు కట్టుకుంటున్నామనేసి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడైతే మేము ఇల్లు కట్టుకుంటున్నాం కానీ మాకైతే కరెంట్ అస్సలు లేదండి. ఆ లేఅవుట్ కి కరెంట్ లేదు. బట్ మేము కొనుక్కున్నప్పుడు కరెంట్ కోసం అంత ఆలోచించలేదు. బట్ తర్వాత మేమేదో వేరే ట్రాన్స్ఫార్మర్ నుంచి వైర్ లాక్కోవచ్చు అనుకున్నాం. బట్ ఇక్కడైతే అలా కాదు. ఈ లేఅవుట్ అంతటికి ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలి. మొత్తం లేఅవుట్ లో వచ్చి 36 సైట్లు అండి. ఇవి 36 అనమాట. ఒక వీధి వచ్చి 18, ఇంకో వీధి వచ్చి 18. మేము అందరం 18 మంది మేమందరం కలిసేసి కరెంట్ అయితే వేయించుకోవాలని డిసైడ్ అయ్యాము. బట్ దీనికి ఎల్ఆర్ఎస్ అయితే కట్టాలి. ఎల్ఆర్ఎస్ కట్టిన వాళ్ళకి కరెంట్ అనేది ఇస్తారు. మనకి ప్లాన్ అప్రూవల్ అన్ని అయితేనే మనకు కరెంట్ అనేది ఎలిజిబిలిటీ అవుతాం అనమాట. సో దానికోసం అయితే మేము ఎల్ఆర్ఎస్ అన్ని కట్టాము. దానికి ఎంత ఛార్జెస్ ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తాను. కరెంట్ అయితే మేము 1 మంత్ బ్యాక్ అయితే మేము అందరం వేసుకుని మొత్తం కరెంట్కి వచ్చి 260 అయిందండి. మాకు 2,60,000 అయింది. సో కరెంట్ అయితే డీడీ తీసేసాము. ఎలక్ట్రికల్ ఆఫీస్ కి డీడీ తీసేసిన మాకు ఈ మధ్యలో ఏంటంటారు అదేనండి, ఈ మధ్యలో ఎలక్షన్స్ వల్ల మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. 20 days వేస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఏఈ గారు ఫోన్ చేశారు ఎలక్షన్స్ అవ్వగానే మీకు కరెంట్ అయితే స్తంభాలు అయితే వేసేస్తున్నామని. స్తంభాలు వేసి ఒక 2 వారాల తర్వాత మాకు మెటీరియల్ అయితే వచ్చిందండి. 1 పేజ్ అనమాట. 1 పేజ్ మా 18 ఫ్లాట్లకి సరిపోతుంది 1 పేజ్ అనేది. సో ఇదైతే కన్నాలు తీస్తారు, గొయ్యి తీయడానికి ఇది యూజ్ చేశారు. 3 స్తంభాలు పడ్డాయి, ఒక ట్రాన్స్ఫార్మర్, మిగతా 2 స్తంభాలు అనమాట. సో ఒక స్లాబ్ అయిపోయింది కానీ ఇప్పటి వరకు కరెంట్ లేదు. ఎలా చేశారు ఏటా అనుకోవచ్చు. వేరే వాళ్ళ ఇంటి నుంచి అయితే కరెంట్ తెచ్చుకున్నాము. నిజంగా అండి మాకైతే ఆయన దేవుడితో సమానం. ఏంటి అంత అంటారేమో, బట్ ఆయన చాలా చాలా మంచి ఆయన, రమేష్ గారు అనేసి. ఆయన కరెంట్ ఇవ్వబట్టే మాకు ఒక స్లాబ్ వరకు ఈజీగా లెగిసిపోయింది. ఒక నెల రోజులు యూజ్ చేసుకున్నాం. నెల రోజుల్లోనే మాకు కరెంట్ చాలా అవసరమైంది. చాలా పాటలు పడ్డాము. ఈ కరెంట్ కోసం ఎంత అయ్యామో మాకే తెలుసు. సో సర్వీస్ వైర్ అనేది మనమే తెచ్చుకోవాలి, బయట నుంచి కొని తెచ్చుకోవాలి. సో చూసారా పెద్ద స్తంభం వేసేసారు. అప్పటికి వర్షం పడుతుండగానే పాపం వర్షం ఆగి పడుతుంది. అలాగే వర్కర్స్ అనేది మనకి వర్క్ చేసి పెట్టారనమాట. వీళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారండి ఇలా వేయడానికి. డైరెక్ట్ గా ఎవరు కాంట్రాక్ట్ ఇస్తారు. చూసారా 1 పేజ్ అనమాట అది కరెంటు. పెద్ద స్తంభానికి అయితే ట్రాన్స్ఫార్మర్ పెట్టారు. ఈశాన్యం వైపు వేసుకోవాలి. సో మేము ఇంకా వెస్ట్ ఫేసింగ్ వేయాలి యాక్చువల్గా. బట్ అంటే అక్కడ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు తిప్పి కట్టుకుంటారనేసి మేము మా వైపు వేయించేసాము. ఈస్ట్ ఫేసింగ్ 2 స్తంభాలు వేయించాను అనమాట. మేబీ నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. కరెంట్ లేకపోతే మాత్రం సైట్ అయితే తీసుకోవద్దు. చాలా 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 ప్రెజర్ అయిపోతుంది మనకి కరెంట్ లేకపోతే. మెయిన్ కరెంటే అవసరం కదా ఏ లేఅవుట్లో అయినా సరే. మేము బుక్ అయిపోయాం. అలాగే మేము అసలు ఆలోచించలేదు. బుక్ అవ్వడం అంటే వాళ్ళు తప్పు లేదు, మేము ఆలోచించలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా లేఅవుట్లో ఇంకా సైట్లు ఇప్పుడు ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇల్లు కట్టుకోవడం అనేది అందరూ కూడా. మా వారు మార్నింగ్ 6:30 నుంచి అక్కడే ఉన్నారండి పాపం. యాక్చువల్గా వాళ్ళు 5:30కి వస్తానన్నారు. సామర్లకోట నుంచి వర్కర్స్ రావాలి కదా అనేసి ఈలోపు వర్షాలు పడుతున్నాయని లేటుగా వచ్చారు. లేకపోతే యాక్చువల్లీ 5:30కి వచ్చి వాళ్ళు పని వర్క్ అనేది ఫినిష్ చేసేసుకుంటారు. ఇప్పుడు వచ్చి టైం చాలా అయింది. 3 స్తంభాలు కూడా వేసేసారు. నేను అందుకే వీడియో తీయడం కూడా కొంచెం లేట్గా తీశాను, ఎందుకంటే వర్షం పడుతుంది కదా అనేసి. చూసారా మా సైట్ పక్కన మా ఇంటి పక్కన కూడా ఒక స్తంభం అయితే వచ్చింది. మేమైతే ఫుల్ హ్యాపీ తెలుసా అండి. స్తంభాలు పడిపోయే కరెంట్ వచ్చేసింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ప్రస్తుతానికైతే. పెచ్చ హ్యాపీ. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్ వచ్చి. మీకు ఎలా అనిపించింది, మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి. నాకు వచ్చేసి 1 పేజ్ కదా నేను అన్నాను. 1 పేజ్ అయితే మేము వేయించుకున్నాము. 1 పేజ్కి వచ్చి ఎంత అయింది, ఛార్జెస్ ఎంత పడాయి, మనకి ఎస్టిమేషన్ ఎంత ఇచ్చారు, అసలు కరెంట్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే మీకు చక్కగా మంచిగా వీడియో చేసి క్లియర్ గా చెప్తాను A to Z. ఇందులో మా వారికి అయితే పాపం ఏం తెలీదు. మొత్తం నేనే తిరిగాను కాబట్టి మొత్తం నాకు తెలుసు. మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ విషయం తెలియాలి అంటే నాకు చెప్తే నాకు అదేనండి, నాకు ఒక్కసారి అక్క నాకు ఇది వీడియో చేయండి అంటే నేను కన్ఫర్మ్ గా చేస్తాను. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కరెంట్ కోసం ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరెవరి దగ్గరికి అంటే కరెంట్ ఆఫీస్కి వెళ్తే సరిపోతుంది, ఏఈ గారికి కలిస్తే సరిపోతుంది. ఇంకా ఫాస్ట్ గా వర్క్ అవ్వాలంటే ఇంకేం చేయాలి అనేది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను.
సో మా ఏఐ గారు కూడా చాలా మంచి ఆయన, అలాగే లైన్ మ్యాన్ అందరూ మంచి వాళ్ళేనండి. మాకైతే ఈజీగా త్వరగా అయిపోయిందనమాట. సో టోటలీ ఫుల్ హ్యాపీ. టోటల్గా అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. అంటే కరెంట్ వచ్చింది కాబట్టి హ్యాపీ అండి, ఇంక వేరే పరంగా అయితే నేనేం హ్యాపీగా లేను. సో ఇఫ్ లైక్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. మాకు సర్వీస్ వైర్ కూడా సెట్ చేస్తున్నారు, వైరింగ్ కూడా వేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి ప్లీజ్. మనకి మానిటైజేషన్ కూడా దగ్గరలో ఉన్నాము. కొంచెం మీరు వీడియోని అందరికీ షేర్ చేస్తే మనకి వీడియో లెంతీగా పెరిగి మనకి త్వరగా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బాయ్ బాయ్.